కాంగ్రెస్ వార్ రూమ్లో బీఆర్ఎస్ కోవటంట పార్టీ వ్యూహాలను లీక్ చేస్తున్నట్టు కీలక వ్యక్తిపై అనుమానం. అందుకు బీఆర్ఎస్తో ఆర్థిక ఒప్పందం. సోషల్ మీడియాలో వెనుకబాటుకు అదే కారణం. వ్యవహారంపై కొద్ది నెలలుగా వస్తాం ఫోకస్. ఆధారాలు దొరకడంతో ఆయన్ను తప్పిస్తూ కొత్త వారికి బాధ్యతలట. కాంగ్రెస్ వార్ రూమ్లో పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తిని బీఆర్ఎస్ కోవర్ట్గా అనుమానిస్తున్నట్టు అధిష్టానం అతన్ని తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వార్ రూమ్లో చర్చించే పార్టీ వ్యూహాలు ప్లానింగ్స్ను ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు చేరవేసేలా అతనితో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలిసింది. కొన్ని నెలలుగా సదరు వ్యక్తి కదలికలు పనితీరుపై నజరు పెట్టిన పార్టీ అతని మొత్తానికి తప్పించినట్టుగా తెలుస్తోంది. ఆ వెంటనే కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో అందుకే వీకట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వార్ రూమ్లో బాధ్యతలను సునీల్ కనుగోలు టీంకు కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పింది. సో అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు అప్పగించింది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరు తెన్నెలు, ఎన్నికల స్ట్రాటజీలో ఆ టీం కీలకంగా పనిచేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్ రూమ్లో పనిచేసే వ్యక్తుల సంఖ్యను కుదించి కొందరికే పరిమితం చేశారు. ఆ టీంకు ప్రభుత్వ పథకాల ఫీడ్బ్యాక్, సోషల్ మీడియా వేదికగా విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా తక్కువ ప్రచారం జరుగుతుందని, విపక్షాల విమర్శలకు ధీటైన కౌంటర్లు ఇవ్వడం లేదంటూ స్వయంగా కాంగ్రెస్ లీడర్లే పెదవి విరిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఓ ప్లానింగ్ ప్రకారం జరిగిందని, వార్ రూమ్లోని ఓ కీలక వ్యక్తి గైడెన్స్ మేరకే పార్టీ గ్రాఫ్ను తగ్గించే విధంగా వ్యవహరించారనే విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ప్యాకేజ్ అట. ఎన్నికల ముందు చాలా స్ట్రాంగ్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయిందని నేతలు ఆరా తీశారు. నెలలుగా వార్ రూమ్లో పనిచేస్తున్న వ్యక్తుల కదలికపై నిఘా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ కోవర్ట్ను గుర్తించినట్టు తెలిసింది. వార్ రూమ్లో కీలక హోదాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి గులాబీ లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ కాంగ్రెస్ వ్యూహాలను చేరవేస్తున్నట్టుగా, ప్రతిఫలంగా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందుతున్నట్టుగా ఆధారాలతో సహా పట్టుకున్నట్టుగా తెలిసింది. దీంతో వెంటనే అతన్ని అక్కడి నుంచి తప్పించి కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఉన్నట్టుండి ఆ వ్యక్తిని ఇంటికి పంపించడంపై వార్ రూమ్లో ఏం జరుగుతుందని ఆందోళన అక్కడ పనిచేస్తున్న బృందాల్లో మొదలైన టాక్గా వినిపిస్తుందట. బట్ ఏదేమైనా సహజమే, ఎక్కడైనా కొంతమంది కోవట్లు ఉంటారు. కోవట్లు లేని ప్రదేశాలు ఉండవు, కోవట్లు లేని ఆఫీసులు ఉండవు, కోవట్లు లేని సమాజం ఉండదు. ఇలా చూసుకొని ఏ సమాజంలో అయినా కొంతమంది కోవట్లు ఉంటారు. ఇలా బీసీ సంఘంలోనే ఉన్నటువంటి కొంత వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గానికి కోవట్గా పనిచేస్తారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బీజేపీకి కోవట్గా పనిచేస్తారు. బీజేపీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ కోవట్ పనిచేస్తారు. ఇట్లా కోవట్ వ్యవస్థ అనేది ఆఫీస్లో ఉంటుంది, పార్టీలో ఉంటుంది, వ్యవస్థలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ వార్ రూమ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కోవట్ ఉన్నాడట. ఆ కోవట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతిపక్షానికి ఇచ్చేస్తున్నాడట. దానికి ప్రతిఫలంగా పైసలు తాయిలాలకు అమ్ముడుపోయినట. సో ఆ సోషల్ మీడియా వార్ రూమ్లో ఉన్నటువంటి కోవట్టు మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకుపోయేది మర్చిపోయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌంటర్లను ప్రతిపక్షాల మీద వేయడం మర్చిపోయి, మరి ప్రతిపక్ష నాయకులకు మద్దతు ఇస్తూ ప్రతిపక్షాల కౌంటర్లకు ఇక్కడ వీక్గా అసలు కౌంటర్లు ఇవ్వకపోవడం, అసలు రెస్పాండ్ కాకపోవడం, పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పకపోవడం, ఇట్లా పార్టీని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్ రూమ్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి. సో ఇది తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక పెదవి విరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా యాక్టివ్ కావాలి, సోషల్ మీడియా ప్రతిపక్షాలకి కౌంటర్లు ఇవ్వాలి, రీకౌంటర్లు ఇవ్వాలి, తిప్పి కొట్టాలి. మరి అటువంటి సోషల్ మీడియాను ఇట్లా కిల్ చేస్తున్నటువంటి, సోషల్ మీడియాను చంపుతున్నటువంటి వ్యక్తిని మనం ఉంచుకోవద్దని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆ వార్ రూమ్లో కీలకంగా పనిచేసే వ్యక్తిని తప్పించి కొత్త వ్యక్తిని పెడుతూ ఉన్నారట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తోంది. ఎందుకంటే ఈ కోవట్ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కేటీఆర్ కూడా గతంలో అనేక మార్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పేసి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇతర డిపార్ట్మెంట్లలో అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ కోవట్లు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తున్నారని చెప్పేసి గతంలో కొన్నిసార్లు కామెంట్ చేశారు. సో అట్లా కోవట్ల వ్యవస్థ అనేది అత్యంత ముప్పు, అత్యంత దారుణం. వెన్నుపోటు కంటే డేంజరు ఈ కోవట్ల వ్యవస్థ. సో మరి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మరి ఇప్పటికైనా వార్ రూమ్లో ఆ కోవట్ను తొలగించి కొత్త వారిని పెట్టి బూస్టప్ చేస్తుంది ఆ పార్టీని, లేకపోతే మరి గతంలో ఎట్లయితే వ్యవహరించిందో ఆ విధంగా వ్యవహరిస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కోవట్ మాత్రం
డేంజరస్. ఇక రాజీనామా చేస్తారనే వార్త హైలైట్ కనిపిస్తుంది.